వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళ పర్యటన గురించి రాష్ట్రం అంతటా తెలుసు. అయితే ఈ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న తరుణంలో ఆయన్ని కలిసేందుకు వస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలని నిలువరించేందుకు శత విధాలా ప్రయత్నిస్తూ ఎన్నో ఆంక్షలు పెడుతోంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. సీదిరి అప్పలరాజు గారిని కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సమయంలో ఎందుకని ఆ జిల్లా నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, మండలాల నుంచి వచ్చేటువంటి కార్యకర్తల్ని కావచ్చు, జగనన్నని ఇష్టపడే ప్రజల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, ఎందుకు ఇలా నిలువరించే ప్రయత్నం చేస్తోంది? ఎందుకని అంటే ఎన్ని రకాల ఆంక్షలు అంటే కాన్వాయ్ని 8 వాహనాలకే పరిమితం చేయడము, ఎక్కువ నాయకులు ఎవరు రాకూడదు, ఎక్కువ మంది ప్రజలు ఎవరు రాకూడదు, ఇంతమందే ఉండాలి అనేటువంటి రకరకాల ఆంక్షలు పెట్టడము, ఇతర జిల్లాల నుంచి వచ్చే నాయకులు కూడా రాకూడదు అంటూ ముందస్తుగానే వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడము. ఎందుకు ఇలా అంటే మీరు చెప్పేటువంటి అబద్ధాలని, మీరు ప్రచారం చేసేటువంటి అబద్ధాలని పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గనక అక్కడికి వస్తే అసలు నిజం ఏంటనేది ప్రజలకి తెలుస్తుంది అనేటువంటి భయమా మీకు? ఎస్, ఖచ్చితంగా మీకు భయమే. ఎందుకంటే సాకులు చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చెయ్యాలి అనుకుంటే మాత్రం మీరు నిజంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరు చూపించేటువంటి సాకులకి, మీరు పెట్టేటువంటి కేసులకి, మీరు ఇచ్చేటువంటి నోటీసులకి, లేదా మీరు రోడ్ల మీద పెట్టేటువంటి బ్యారికేడ్లకి ఆగిపోయేటువంటి అభిమానులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. మీరు బెదిరిస్తే బెదిరిపోయేటువంటి నాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేటువంటి నాయకులు అని ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఇదివరకు గత 2 సంవత్సరాల్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, లేకపోతే గోదావరి జిల్లాలకు వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, కృష్ణా జిల్లాలో పర్యటించిన, నెల్లూరు వెళ్ళినా, చిత్తూరు వెళ్ళినా, ఈరోజు శ్రీకాకుళం వెళ్తున్నా, ఎటు వెళ్తున్నా, ఏ పర్యటన అయినా సరే మీరు పెట్టేటువంటి ఆంక్షలు ఇన్ని కావు. ప్రజలు ఆయన దగ్గరికి వెళ్లకుండా రోడ్ల మీద బ్యారికేడ్లు పెడతారు, టోల్ గేట్ల దగ్గర ఆపేస్తారు పోలీసులను పెట్టి, ముందస్తుగానే నోటీసులు ఇచ్చేస్తారు, ఇళ్ళకెళ్ళి హౌస్ అరెస్టులు చేసేస్తారు. కానీ మీరు ఏం చేసినా కూడా రోడ్ల మీద ఆపేస్తే పొలాల్లోంచి బైక్లు వేసుకుంటూ వెళ్ళారు. గుర్తులేదా మీకు? ఇది వరకు హౌస్ అరెస్టులు చేసేస్తే గోడలు దూకొచ్చి వాళ్ళ నాయకుల్ని కలిశారు. గుర్తులేదా మీకు? అలాగే ఈరోజు కూడా మీరు ఎంత ఆపినా కూడా ఇందాకే తెలుస్తుంది, నరసన్నపేట మండలం టోల్గేట్ దగ్గర కూడా ఎంతోమంది పోలీసులని రోడ్డు మీద పెట్టేసి ఆ మండలం నుంచి వచ్చేటువంటి నాయకుల్ని, ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీ యొక్క అధికారాన్ని ప్రజల్ని పాలించడానికి వాడుకోకుండా ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేటువంటి ప్రజల్ని ఆపడానికి వాడుతున్నారు. అంటే అక్కడ తెలిసిపోవట్లేదా మీ భయం? అక్కడ తెలిసిపోవట్లేదా కూటమి ఎంత భయపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది? అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది శ్రీకాకుళం? మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారి కుటుంబంపై గత కొన్ని వారాలుగా మీరు చేస్తున్నటువంటి అబద్ధాలని, అవి అబద్ధాలుగా రుజువు చేసి అసలు నిజమేంటి అనేది ప్రజలకి చెప్పాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడికి వెళ్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కార్యకర్తకైనా, ఆయన పార్టీ నాయకుడి కోసమైనా, ఆయన్ని నమ్మే ప్రజల కోసమైనా ఎప్పుడు కూడా వాళ్ళకి కష్టం అంటే ఆయన వచ్చి నిలబడతారు. కాబట్టి ఈ రోజున సీదిరి అప్పలరాజు గారి కష్టంలో ఆయనకి నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్తున్నారు. అసలు వీళ్ళు చేసిన అబద్ధపు ప్రచారాలు ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం ఒక రోడ్డు ప్రమాదం కేసుని ఒక హత్యా కేసుగా మార్చేసి, హత్యా ప్రయత్న కేసుగా మార్చేసి, సబ్జెక్టు కరెక్షన్, సీదిరి అప్పలరాజు గారి కుటుంబంపై గత కొన్ని వారాలుగా అధికార అనుకూల మీడియాలో వీళ్ళు చేసేటువంటి రచ్చ అంతా ఇంత కాదు. అంటే ఒక రోడ్డు ప్రమాదం, అది ఆ రోడ్డు ప్రమాదం అసలు జరగకూడదు, దురదృష్టవశాత్తు జరిగింది, దాన్ని రోడ్డు ప్రమాదం కేసు అని చెప్పండి. అలా చెప్పరు మీ అనుకూల మీడియాలో. అదిగో హత్యా ప్రయత్నం. అసలు ఇంకా ఎలా దాన్ని విశ్లేషిస్తారంటే ఖండాలుగా ప్రతి ఒక్క మాటలోనూ ఒక అబద్ధాన్ని దూర్చి ఒక ట్రయల్ చేసేస్తారు మీరు. అక్కడే ఒక లాయర్ లాగా ఒకళ్ళు వాదిచ్చేస్తూ ఉంటారు, అవతల కూర్చుని అక్కడే ఒకళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు.
అక్కడే ఒకళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇగో ఫైనల్గా ఇది తీర్పు అని చెప్పేస్తారు మీరు. మీ అధికార అనుకూల మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ అన్నమాట ఇవి. కోర్టు వరకు కూడా వెళ్ళే పని ఉండదు, ఆ స్టూడియోల్లోనే మీరు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ తీర్పులన్నింటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రతి మాటతోటి మీకు ఒక చెంప దెబ్బలాగా తగలబోతోంది. ఎందుకంటే మీరు చేసేటువంటి అబద్ధపు ప్రచారాలని ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళి ఆయనకు సీదిరి అప్పలరాజు గారికి నేను ఉన్నానన్న భరోసా ఇస్తూ ఆ తర్వాత అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడేటువంటి మాటలతో అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోతున్నారు. గత 2 ఏళ్లుగా మీరు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా శాంతియుతంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ వచ్చామే తప్ప ఎక్కడా కూడా మన అంగళ్ళు పీలేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు గారు కార్యక్రమాల సందర్భంగా పోలీసులపై దాడి చేయడం, బస్సులు తగలబెట్టడం ఇలాంటివి చేశారు. కానీ ఎక్కడా ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంఘటనలకి తావివ్వలేదు. పోలీస్ వ్యవస్థని గౌరవిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా శాంతియుతంగానే మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా చేస్తూ వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళ నాయకుడిని కలవాలనుకునేటువంటి ఒక ఆత్రం తప్పితే వాళ్ళు ఇంకేమీ ఇలాంటి సంఘటనలు ఏమీ చేయడానికి వాళ్ళేం అనుకోవట్లేదు కదా. తగలబెట్టేయాలి బస్సులు, లేకపోతే అటువంటి మీరు అంగళ్ళులో చేసినట్టు అలాంటి సంఘటనలు ఏమీ చేయాలనుకోవట్లేదు కదా. మరి ఎందుకు మీరు వాళ్ళని ఆపుతున్నారు? ఎందుకంటే మీకు ఒక భయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ప్రజాదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం పెరిగిపోతుంది. అసలే శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంచి చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాకు వస్తే అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకి ఒక కృతజ్ఞత చెప్పుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అక్కడ ప్రజలకి మనం ఆపమన్న ఆగరు అనేటువంటి ఒక అభద్రతా భావం, ఒక భయం మీలో ఉంది కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీరు ఎంత ఆపాలనుకున్నా జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాల్ని వేరు చేయడం మీ తరం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా వాళ్ళు కలుస్తారు వాళ్ళ నాయకుడిని. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ఆయన ప్రజానాయకుడు. ప్రజల్ని ఆయన గుండెల్లో పెట్టుకుని చూసేటువంటి నాయకుడు మీలా కాదు కదా. ప్రజలు ఎందుకు కలవాలనుకోరు చెప్పండి ఆయన్ని. అలాగే హింసాత్మక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకం అన్న విషయం మరొకసారి చెప్తూ ఈ రోజున మా కార్యకర్తలు ఎవరైతే అక్కడికి వచ్చి జగనన్నను కలుస్తున్నారో ఎటువంటి హింసాత్మక చర్యలకి వాళ్ళు పాల్పడట్లేదు. దయచేసి వాళ్ళ నాయకుడిని కలవనివ్వండి అనేటువంటి ఒక అభ్యర్థన కూడా ఈ సమావేశం సందర్భంగా మీకు అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ అందరికీ కూడా చేసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే చట్టబద్ధంగా పోలీసులకి సహకరిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. అలాగే ఈరోజు కూడా మా మాజీ మంత్రివర్యులైనటువంటి అప్పలరాజు గారిపై ఒక అక్రమ అరెస్ట్ జరిగింది, అన్యాయంగా అరెస్ట్ జరిగింది. దానికి నేనున్నానని భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆ నాయకుడికి మేము మీతో ఉన్నామని సమ్మతించడానికి అక్కడ ప్రజలు వస్తున్నారు.